ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీగా గడుపుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రధానితో వరుస భేటీలు కాబోతున్నారు. ఈ భేటీల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక ఆకర్షణ జరుగుతుందని చెప్పాలి. ఉదయం 10:15 మోడీతోని చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 2:45 అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. ఇక 1:30 ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఆ తర్వాత అమిత్ షాతోనూ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. కేంద్ర బడ్జెట్పై కసరత్తు చేస్తున్న సమయంలో తెలంగాణ సమస్యల్ని ప్రధాని మంత్రులకి కూడా దృష్టికి తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక విభజన సమస్యలపై ఈ నెల 6న ఇద్దరు సీఎంలు భేటీ అవుతారు. అంతకుముందు ప్రధాని హోంమంత్రిని కలవడంపై హాట్ టాపిక్గా మారింది. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఒకరేమో పిసిసి పదవి ఇతరత్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించారు. నిన్న చంద్రబాబు కూడా అక్కడే గడిపారు. చంద్రబాబు కూడా వాళ్ళకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబించాల్సిన తీరు విషయంలో కూడా కొంత ఆయన చర్చించారు. ఇతర అధికారులతో కావచ్చు, కేంద్ర మంత్రులతో కూడా. ఇక ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఉదయం 10:30 చంద్రబాబు భేటీ అయితే మధ్యాహ్నం 1:30 రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇద్దరు కూడా 10 సంవత్సరాల పూర్తయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన చట్టం, రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఏ రకంగా పూర్తి స్థాయిలో ఒక సొల్యూషన్ తీసుకురావాలి, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బడ్జెట్లో ఎటువంటి అవకాశం కల్పించాలి, ఇరు రాష్ట్రాల సమస్యల విషయంలో కూడా వేర్వేరుగా ఇద్దరు కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. ప్రధానితో సమావేశం కాబోతున్నారు. ఇక తిరిగి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఇద్దరు కూడా హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం చంద్రబాబు ఏమో టీడీపీ ఆఫీస్లో ఎన్టీఆర్ భవన్లో భేటీ కాబోతున్నారు. టీడీపీ ఆఫీస్లో ఆయన టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో చర్చించబోతున్నారు. తిరిగి మధ్యాహ్నం కల్లా ఇద్దరు కూడా ప్రజాభవన్, ప్రస్తుతం ఉన్నటువంటి గత ప్రగతి భవన్, ప్రస్తుతం ప్రజాభవన్ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్, విభజన చట్టానికి సంబంధించినటువంటి అపరిష్కృత సమస్యల్ని వారు కొంత పరిష్కార మార్గం చూపించబోతున్నారు. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక ఆకర్షణ జరుగుతుంది. వరుస భేటీలతో ఒకరి తర్వాత ఒకరు ప్రధాని కలబోతున్నారు. ఇద్దరు కూడా ఢిల్లీలో గడపడం కూడా ప్రత్యేక ఆకర్షణ జరుగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. మరి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ టీంని తీసుకొని పీఎంని కలుస్తున్నారు. పీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి పీఎంని కలిసి ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే అమరావతి రాజధాని నిర్మాణమే టాప్ ప్రయారిటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అలాగే రాష్ట్రానికి విభజన చట్టం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, నిధులు కానీ వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్యన వివాదాల అంశాన్ని కూడా ప్రధాని దృష్టిలో పెడుతున్నారు. ప్రధాని ద్వారా, కేంద్రం ద్వారా వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఆంధ్ర తెలంగాణల మధ్య ఇప్పుడు ఒక మంచి వాతావరణం నెలకొల్పడానికి కేంద్రం కూడా సహకరించాలి అని చెప్పేసి కోరుతున్నారు. దీనివల్ల ఏంటంటే అటు తెలంగాణకి బెనిఫిట్ జరుగుతుంది, ఇటు ఆంధ్రాకి బెనిఫిట్ జరుగుతుంది. ఇక క్వైట్గా చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రాలో ఎన్డీఏ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఆ తెలంగాణతో ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే విభజన చట్టంలో చాలా అంశాలకు సంబంధించి నిధులు, ఆస్తులు వీటన్నిటికి సంబంధించి కూడా కొంత పంపకాలు జరగాల్సి ఉంది. అవి వస్తే రాష్ట్రానికి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇక ఆర్థికంగా పురోగతి చెందాలి అంటే కూడా కేంద్ర సహకారం ఉండాలి. అలాగే తెలంగాణతో సఖ్యత కూడా ఉండాలి. ఈ రెండు జరిగితేనే కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళగలుగుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తంగా కూడా డెవలప్ చేయడానికి కేంద్ర సహకారం కోరుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తున్నారు. అలాగే కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిని, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక చిట్టా తయారు చేశారు. ఆ చిట్టాను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ చాలా ఆసక్తికరంగా ఉంది రాజకీయ వర్గాల్లో. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెలలో ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, మరి 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, వాటికి టీడీపీ ఎలాంటి పాత్ర పోషించాలి అనే అంశాన్ని కూడా ఇక్కడ చర్చకు వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక దీంతోపాటు ఎంపీలకు దశను కూడా చంద్రబాబు నాయుడు నిర్దేశిస్తున్నారు. ఎంపీలు ఎలా వ్యవహరించాలి పార్లమెంట్లో బీజేపీ భాగస్వామ్యంతో ఇక ఎన్డీఏలో ఉన్న నేపథ్యంలో ఇక ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, ఏ అంశాలను ప్రస్తావించకూడదు, ప్రతిపక్షాలను ఎలా అడ్డుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు చర్చిస్తారు. ఇంకొక విషయం, న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. మరి విభజన చట్టం ద్వారా రావాల్సిన ఆస్తులు కీలకమైనవి, వాటికి సంబంధించి శాశ్వత పరిష్కరణ, దానికి సంబంధించి ఒక జాబితా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోని ఎన్డీఏలో భాగస్వామి కావడం, అలాగే కేంద్రానికి సహకారం అందించడం కూడా జరిగింది. మరి ఇదంతా కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం టోటల్గా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు తప్పనిసరిగా సహకరిస్తుంది, అందులో సమస్య లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీ రోల్ ప్లే చేయబోతుంది కేంద్రం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. ఇటు రాష్ట్ర అభివృద్ధికి జరగాలి అంటే కేంద్ర సహకారం కంపల్సరీ. కేంద్ర సహకారం లేనిది రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్గా కూడా కేంద్రం సహకరిస్తుందనే నమ్మకాన్ని టీడీపీ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉండి చంద్రబాబు నాయుడు పలువురు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులు, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ కూడా కలుస్తారు. ఇక టోటల్గా కూడా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కేంద్రం నుంచి ఎంతవరకు లాగాలి అంటే ఎంతవరకు రాష్ట్రానికి తీసుకురావాలి నిధులు అనేదే ప్రధాన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారు. డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది, అలాగే కేంద్రం కూడా సహకరిస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.